మీరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటారు, ఒక్కసారిగా టీవీ ఆగిపోతుంది, కరెంటు పోదు, టీవీలో కనిపిస్తున్న బొమ్మ ఆగిపోతుంది సిగ్నల్ రాకపోవటం వల్ల. మీరు వెంటనే ఎవరికి ఫోన్ చేస్తారండి? కేబుల్ ఆపరేటర్ ఫోన్ చేసి అర్జెంటుగా టీవీ పనిచేయట్లేదు, మీ కేబుల్ బాయ్ పంపించండి, టీవీ రావట్లేదు అంటారు. ప్రపంచంలోని వింతలు విశేషాలను ఎక్కడ జరుగుతున్నా సరే మీ ఇంటికి వచ్చి మీకు తెలియని ఆత్మీయ నేస్తంగా ఆ కేబుల్ కనెక్షన్ ఇచ్చి మీ ఆనందాన్ని మరింత పెంచేవాడే కేబుల్ బాయ్. మరి అలాంటి కేబుల్ బాయ్ జీవితం ఎలా ఉంటుంది, అతని వృత్తిలో ఒడిదుడుకులేంటి, కష్టాలేంటి, సుఖాలేంటి తెలుసుకుందామా? పదండి. హాయ్, రెడీ అయిపోయారా? రెడీ అయిపోయాను. వచ్చేస్తాను, నేను రావడం లేట్ అయింది అనుకుంటా. మొత్తం ఏరియా అంతా మీరే మెయింటైన్ చేస్తున్నారా? మీరు గుడ్ నేమ్? శ్రీనివాస్. శ్రీనివాస్. మీరు? విజయ్ కుమార్. ఓ, విజయ్ కుమార్. నైస్ టు మీట్ యు. ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నా. సరే మరి. చాలా దూరం ఉంది మీ ఇంటి దగ్గర నుంచి మీ ఆఫీస్కి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్లు. ఈ ఏరియాలో మొత్తం ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి మీకు? 1000 కనెక్షన్లు ఉంటాయా? అంటే రోజు ఏదో కంప్లైంట్ ఉంటేనే ఉంటుందండి. మీకు కొత్త కనెక్షన్స్ అంటే వాళ్ళ కనెక్షన్ కట్ చేసి మీకు కొత్తగా వస్తారండి, ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతారు, కొత్తగా వస్తారు, వచ్చినప్పుడు కాల్ చేస్తారు మనకి కనెక్షన్. అంతా మా స్టాఫ్, మా పార్ట్నర్, ఇతను అంతా ముగ్గురం పార్ట్నర్. ఇంటింట్లో మన టీవీలో మీరు వచ్చే కేబుల్ కనెక్షన్ అది ఎట్లా చూస్తాం? అందరికి డౌట్ చాలా మంది కామన్ గా ఉంటుంది. అసలు మీకు మెయిన్ సోర్స్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఆర్యా చౌదరి గారు ఇస్తారు ఒకటి, సిటీవీ అంటారు, అది డిజీ కేబుల్ ఇంకోటి వస్తారు, 2 వస్తాయి మాకు. వాటి నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇది నోడ్ అంటారండి, మనకు నోడ్ సిగ్నల్స్ పైనుంచి వచ్చినప్పుడు ఫైబర్ త్రూ దీని త్రూ వస్తుంది అనమాట మనకు సిగ్నల్. దీనిలో పెట్టుకుంటే మనకి ఈ లైట్స్ వస్తే, ఈ లైట్స్ ఉంటే సిగ్నల్ ఉన్నట్టు, ఈ లైట్స్ పోతే సిగ్నల్ పోయినట్టు. దీని నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ఇలా చూసుకొని. వీటిని ట్రాన్స్మిటర్స్ అంటాం. వీటి నుంచి ఆప్టికల్ అనమాట. ఆప్టికల్ అనేది చాలా డెప్త్ ఉంటుంది. మన ఆఫీస్లో మనకు ఎంఎస్ఓ ఎలా ఇస్తారో సిగ్నల్, బయట కస్టమర్కి కూడా అలా వస్తుంది ఆప్టికల్ యూజ్ చేసుకొని. ఇంకా లేజర్ పవర్ అంటారు, లేజర్ పవర్ అంటారు. బ్యాటరీ బ్యాకప్ అండి, కరెంట్ పోగానే బ్యాకప్. మన కరెంట్ పోయినా ప్రాబ్లం. ఎన్ని అవర్స్ వస్తుంది? ఇది 3 అవర్స్ వస్తుంది. 3 అవర్స్ తర్వాత కరెంట్ రాకపోయినా కూడా ఇక అయిపోయినట్లే, ఇక ఇంట్లో కేబుల్ పోయినట్టే, కేబుల్ రాదు ఇంకా పోయినట్టే. ఓకే. 3 అవర్స్ కంటే ఎక్కువ పోదు కదా. ఈ వైర్లో నేను శ్రీనివాస్ అంతా గందరగోళం గజిబిజిగా ఉంది అంతా. మీకు అన్ని తెలుసా ఇప్పుడు ఏ వైరు ఏంటి, దేనికి ఎటు వెళ్తుంది, ఏందని మీకు ఇలా నేమ్స్ రాసి పెట్టుకుంటాము. ఇదేంటి సరూర్ నగర్ అని వస్తుంది? సరూర్ నగర్ పిఎస్ ఉన్నారు కదండి, పిఎస్ నుంచి మాకు ఇటు వస్తుంది ఆఫీస్ లో. సాధారణంగా ఎలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి మీకు? ఎక్కువ శాతం కేబుల్ తగ్గిపోతూ ఉంటుంది, కొంతమంది ట్యాపింగ్ చేస్తుంటారు. ట్యాపింగ్ అంటే దొంగతనం కనెక్షన్ పెడతారు. ఓహో, అది కూడా ఉంటుంది. వాళ్ళు పెట్టరాక ఊడగొడతారు. అవి ఎక్కువ కంప్లైంట్. అంటే ఎట్లా ట్యాపింగ్ చేసే విధానం అంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళకి కస్టమర్ కలర్ గా నీ వైర్ ఇలా వెళ్తుంది, యాక్చువల్గా మనకు ట్యాప్లు అవి ఉంటాయి, వాటికి మనం అయితే పద్ధతి ప్రకారం ఇస్తాం. వాళ్ళకి ఏంది కనెక్షన్ పెట్టాలంటే ఈ వైర్ కట్ చేసే పెడతారు. అలా ఆ ప్రాబ్లమ్స్ వల్ల కంప్లైంట్స్ అవి ఎక్కువ ఉంటాయి. మీకు తెలిసిపోతుంది ఎక్కడ ట్యాప్ అయిపోయింది ఏంటి వెయ్యి కనెక్షన్ ఎక్కడ అంటే మనకు కంప్లైంట్స్ వస్తాయి కదండి. పలానా హౌస్ నెంబర్ నుంచి ఇప్పుడు గౌతమ్ నుంచి ఫోన్ చేస్తారు, గౌతమ్ నగర్ అని, సార్ ఈ ఏరియాలో మాకు కేబుల్ రావట్లేదు అంటారు అంటే పంపిస్తాను. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కలెక్షన్ కార్డ్స్ అండి, వెళ్తారు ప్రతి నెల రాసుకుంటాం అనమాట దీంట్లో ఎవ్రీ మంత్. ఇది 2 years ఉంటుంది ఈ కార్డు. ఎంత మంత్లీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? మంత్లీ 100 చేస్తున్నాం. సో ఈ 100 రూపాయల్లో మీరు మళ్ళీ మీకు ఎవరు సిగ్నల్ ఇస్తారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మేము పే చేయాలండి. ఇవాళ మీతో పాటు కేబుల్ బాయ్ లాగా మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం నేను కూడా మా వాళ్ళకి నేను చూపించాలి. ఎందుకంటే టీవీలో వచ్చే బొమ్మ మాత్రం చూస్తారు కానీ ఆ బొమ్మ రావడానికి వెనక ఎంతమంది ఎలా కష్టపడుతున్నారు ఏంది అవన్నీ ఒకసారి తెలుసుకోవాలి కదా. ఓకే. సో అందుకే నేను కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు నన్ను కూడా మీరు ఎక్కించాలి పైకి, నేను కూడా నన్ను నేర్పించాలి. లైన్కి వెళ్తున్నాం, ఇక కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి.
ఇవాళ కేబుల్ బాయ్గా నేను వీళ్ళందరితో కలిసి మీకు టీవీలో సిగ్నల్స్తో పాటు అసలు ఎట్లా వస్తుంది, వీళ్ళ కంప్లైంట్స్ ఏంటి, ఒక కేబుల్ బాయ్ జీవితం ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి పని స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉండండి. ఇది శ్రీనగర్ కాలనీ అండి. హౌస్ నెంబర్ 17-49/2/B అన్నమాట. ఈ ఇంటి నుంచే మనకు కాల్ వచ్చింది కనెక్షన్. మాకు ఆల్రెడీ పైన ఒక కనెక్షన్ ఉంది కాబట్టి కనెక్షన్ కిందనే లేదు కాబట్టి ఇదే డోర్ అన్నమాట. ఇక మనం ఇదే డోర్లోకి వెళ్ళిపోవాలి. హలో, కేబుల్ కనెక్షన్ అడిగింది మీరు? రెంట్ ఎంత చెప్పారు వీళ్ళకి? కేబుల్ కాస్ట్ 350 ఉంటుందండి. వైర్ సరిపోదు అనుకుంటానండి. వైర్ సరిపోదు, అక్కడ నుంచి రావాలి. వైర్ సరిపోదు, సరిపోదు తెలుసు కదా. మా వైర్ ఎట్లా తీసుకొచ్చాం అంటే మా వైర్ వేసారంటే బాధ్యత మాది ఉంటుంది. బాధ్యత మాది ఉంటుంది, ఎందుకంటే ఏమన్నా ఉండదు. ఇప్పుడు మీరు మళ్ళీ ప్రతిసారి మళ్ళీ పైకి వచ్చి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, అదంతా ఉంటుంది. ఉంటుంది. ఈ వైర్ ఏంది మరి? ఈ వైర్ వేస్ట్ వైర్, చిన్న ముక్కే ఉన్నది. అంటే ఇంతకుముందు ఓల్డ్ కస్టమర్ ఉండేది, కస్టమర్ వెళ్ళిపోయారు అంటే వాళ్ళు సగం కట్ చేసుకుని వెళ్తారు బయట. అట్లా కూడా చేస్తారా? అలా కూడా చేస్తారు. వైరు ఏం కట్టారు, రేపే డబ్బులు ఇస్తా అంటారు, అట్లా తిప్పిస్తూ ఉంటారు. 4 రోజుల కాజేసి వెళ్ళి వేసుకొని పోతుంటారు. అలాంటి డబ్బులు కట్టకుండా కేబుల్ వైర్ కట్ చేసుకుని మరి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి లాగాలి మనం? మనకి యాంప్లిఫైర్ ఆడ ఉంది, ఆడ నుంచి మేము వైర్ గుంజాం. మనం మెయిన్ డబ్బా కనబడుతుంది, డబ్బా నుంచి ఇక్కడ వైర్ గుంజాం. ఇక్కడ జంక్షన్ ఉంది, ఈ నుంచి మనం కనెక్షన్ వచ్చేసాం. ఈ ఇంటి నుంచి ఇంటి దగ్గర డైరెక్ట్ యాంప్లిఫైర్ నుంచి డైరెక్ట్ లాగలేము. యాంప్లిఫైర్ నుంచి అంటే ఇది డైరెక్ట్ వస్తుంది ఇక్కడ నుంచి ట్యాప్ నుంచి కనెక్షన్ వస్తుంది. మరి లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలి. చుక్కలు వస్తుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఆ ట్యాప్ వేరే బ్రాంచ్ మార్చారు, బ్రాంచ్ ఏదైనా ఫెయిల్ అయి ఉంటుంది, బ్రాంచ్ మార్చి ఎక్కడ పైన మనం వేసిన బ్రాంచ్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇట్లా రావడం. లోడ్ ఎక్కువైనా కూడా వస్తుంటుందా? లోడ్ ఎక్కువైనా ఇంతే కనెక్టర్ ఏమన్నా సరిగా లేకుండా, మనం పెట్టిన కనెక్టర్స్ ఉంటాయి కదా అవి సరిగా లేకుండా, మధ్యలో కేబుల్ ఏమన్నా డ్యామేజ్ అయినా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కోసారి టీవీ ప్రాబ్లం ఏమి ఉండదు జనరల్గా. టీవీ ప్రాబ్లం అనేది టీవీ కూడా ప్రాబ్లం ఉంటుంది కానీ అది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. టీవీ ప్రాబ్లమా కేబుల్ ప్రాబ్లమా అనేది తెలిసిపోతుంది. సో ఆర్ యూ హ్యాపీనా? ఓకే, హ్యాపీ. సిగ్నల్ బాగా వస్తుందా? నేనే కనెక్షన్ ఇచ్చా, నేనే ఇచ్చా మొత్తం ఇంటికి. ఓకేనా? వెరీ గుడ్. మొత్తం ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి? 88 ఛానల్స్ వస్తాయండి నార్మల్లో. డిజిటల్లోనేమో 177 వస్తాయి. అంటే బాక్స్ ఉంటుంది మనకి, ఇప్పుడు టాటా స్కై వాటి లెక్కనే సెట్ బాక్స్ లాగా ఉంటుంది. 177 వస్తాయి. అంటే ఇవి కాక ఇంకా ఎక్స్ట్రా ఇంకో 100 వస్తాయి. అంటే సెట్ బాక్స్ పెట్టుకుంటే వస్తుంది. సెట్ బాక్స్ లేకుంటే నార్మల్ దీన్ని ఎల్లాక్ అంటారు. ఎల్లాక్ అంటారు. ఎల్లాక్లో 88 వస్తాయి. మామూలుగా డిజిటల్లోనైతే 177 వస్తాయి. అవి ఫ్యూచర్లో ఒక 4-5 మంత్స్లో 400 ఛానల్స్ అవుతాయి అని. సార్ మనం వెళ్దామా మరి? నెక్స్ట్ మళ్ళీ మనకి ఇప్పుడు ఏంటి ఉంది కంప్లైంట్స్ ఉన్నదా, దానికి వెళ్దామా? సరే వస్తాం లేదా? థ్యాంక్ యూ.
హలో హలో ఇంకా ఫోన్ చేశాను కదా ఇంకా టెండర్ 71/2 అవుతుంది. ఇక్కడే ఉన్నాం మేడం, మేము వర్క్ చేస్తున్నాము, అయిపోతుంది. మీకు కొంచెం బయటికి వెళ్ళాలి. మీతో కాదు మేడం, లైనే ప్రాబ్లం ఉంది, అయిపోతుంది మేడం. మీ దగ్గరే కాదు, అందరికీ ప్రాబ్లం ఉంది, చేస్తున్నాము, అయిపోతుంది. ఏమైంది శ్రీనివాస్? యాక్చువల్గా ఈ లైన్కి ఏంటి ప్రాబ్లం ఏంటి? పవర్ సప్లై కాలిపోయిందండి, స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి ఇది కాలిపోయింది. అంటే ఈ పవర్ సప్లై ఇట్లా కాలిపోవటం వల్ల ఇప్పుడు ఎన్ని ఇళ్లకు కేబుల్ అయిపోతుంది? 100 మంది కస్టమర్స్. 100 మందికి? 100 మందికి. అంటే ఈ ఏరియా వరకు, ఈ లోకల్కి ఇది పెట్టామండి. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంటుంది? ఎందుకు ఇట్లా పవర్ ఇది ఆగిపోయినది? వాటర్ పోయినా అవుతుంది ప్రాబ్లమ్. ఒకసారి ఏమైందంటే ఇది లోన టచ్ అవుతూ ఉంటుంది, షార్ట్ అవుతుంటుంది. దానివల్ల కొంతమంది కస్టమర్స్ తెలియక పిల్లలు గుచ్చుతూ ఉంటారు, సూదులు గుచ్చుతుంటారు. దానివల్ల ఆడుకోవటం వల్ల మీ మీద కోపం ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇది న్యాచురల్ గా పోయిందా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తుంది? ఇది న్యాచురల్ గానే పోయింది. న్యాచురల్ గానే పోయింది. ఎంత అవుతుంది ఇది మళ్ళీ కొనాలంటే? ఇది ఒక 1800 అయింది. అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి దగ్గర ఒక 100 ఇళ్లలో కేబుల్ కనెక్షన్ లేదు. గోల పెట్టేస్తారుగా ఫోన్లను. ఇప్పుడు అదే ఫోన్లు వస్తున్నాయి. నేను కొన్ని ఫోన్లు ఎత్తట్లే కూడా. ఈ అపార్ట్మెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు జనరల్ గా? అపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ అంటే ఇదే ఊడిపోవటము, స్టార్ట్ అవుతుంటాం, కొంచెం ఓవర్ హీట్ అవ్వటం వల్ల కూడా కాలిపోతూ ఉంటది. ప్లస్ అపార్ట్మెంట్ ఉంది, 5th ఫ్లోర్ ఉంటది. లిఫ్ట్ ఎక్కనివ్వరు. ఎక్కనివ్వరు. అదేంటి? మమ్మల్ని ఎక్కనివ్వరు, పాలు వాళ్ళని ఎక్కనివ్వరు, పేపర్ వాళ్ళని ఎక్కనివ్వరు. ఎందుకని ఎట్లా? కేబుల్ వాళ్ళని చూపు అంటే మనం ఇచ్చే కనెక్షన్లు అయితే అన్ని బాగున్నాయి, 70 ఛానల్ చూడొచ్చు. కేబుల్ అంటే ఏంది కరెంట్ ఖర్చు అవుతుందా లేకపోతే వీళ్ళు ఎక్కించడం ఏంటి? లేకపోతే వీళ్ళ వచ్చి ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారు అట్లాంటి ఫీలింగ్ ఏమన్నా? వెళ్తారని కాదు, వీళ్ళ వల్ల మనకేంటి ఉపయోగం? మనం డబ్బులు ఇచ్చే కదా తీసుకునేది, ఫ్రీ కాదు కదా. చిన్న పిల్లగాళ్ళు ఉంటారు, మమ్మీ కేబుల్ వచ్చాడు మమ్మీ అంటారు, కొంతమంది కేబుల్ అన్నా వచ్చిండు అంటారు. కేబుల్ అన్న వచ్చిండు. అట్లా రకరకాలుగా కస్టమర్స్, మనకి నానా రకాల కస్టమర్స్ ఉంటారు. కానీ గుండెల్లో నవ్వుతూ చాలా బాధలు దాచిపెట్టుకున్నావు. చూడు కళ్ళు కేబుల్ ఇవ్వడం అని చెప్పని ప్రతి నెల అనిపించుకుంటే చూడండి శ్రీనివాస్ కళలో ఎంత బాధ కనబడుతుందో. కేబుల్ టీవీ ప్రసారాల ద్వారా మీకు విస్తృతమైన ఆనందం పంచడమే వాళ్ళ లక్ష్యం. అలాంటప్పుడు వాళ్ళు కూడా మనం మనిషిని గుర్తించాల్సిన బాధ్యత ఉంది. కేబుల్ వాడు వచ్చిండు, కేబుల్ ఆయన వచ్చిండు, డబ్బులు కట్టు, నెల ఇవ్వాలి. 15 ఫ్లోర్లకి 150 రూపాయల కోసం 15 ఫ్లోర్లు నడుచుకుంటూ ఎత్తాడు. ఇవాళ లేదు రేపు రా అంటే ఎంత ఉత్తూరుమంటుంది. అది వీళ్ళ కష్టం. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేస్తారు, ఇక్కడ లైన్ కలపాలి. లైన్ కలిపితే వచ్చేస్తుంది. వెళ్దామా? సో ఇప్పుడు లైనింగ్ ప్రాబ్లం కూడా మీకు చూసారు కదా. ఓ ఇంట్లో కొత్త కేబుల్ కనెక్షన్ ఇచ్చాను, వెంటనే ఈ ఏరియాలో పవర్ బాక్స్ ఫెయిల్ అయిపోయింది. 100 ఏళ్లలో కేబుల్ కనెక్షన్ పోయింది. వచ్చేసాం, ఆ లైన్ అంతా చూసుకున్నాం, సెట్ చేసాం. చూసారా అదిగో ఆ లైట్. ఇదేమో ఎప్పుడో విసిరిపోద్ది అనమాట. అక్కడ మెయిన్ రోడ్డు మీద మళ్ళీ కేబుల్ కనెక్షన్ ఇచ్చేస్తే చుట్టుపక్కల 100 ఏళ్లలో వచ్చేస్తుంది. గొడవ పెట్టేస్తారు, తొందర 10 ఏళ్ళ పవర్ బాక్స్ సప్లై ఇచ్చాం కదా అక్కడ. ఇచ్చామండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళి మధ్యలో మనకు స్టార్ట్ అయింది కదా లైన్. స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తామంటే తీసి పెట్టుకుంటూ వస్తుంటాం అనమాట. అంటే లైన్ ఒకటి కట్ చేస్తూ ఉంటాం, అంటే తీసి పక్కన పెడతాం. సగం వరకు తీసి పెట్టాము. ఇప్పుడు కలిపేసి ఆడ వరకు ఓకే ఉంది అనుకోండి, మధ్యలో ఏ ప్రాబ్లం లేవని అర్థం మనకి.
రోజు అసలు ఇంటికి బయలుదేరి వస్తారు ఆఫీస్కి? 9 కల్లా మార్నింగ్ ఆఫీస్లో ఉంటామండి. ఈవినింగ్ ఒకరోజు 12 కూడా అవుతుంది, నైట్ 12 కూడా అవుతుంది. టైమింగ్ చెప్పలేము అనమాట. ఇప్పుడు సపోజ్ బాగా వర్షాలు పడతాయి, చాలా భీకరమైన వర్షం పడుతుంది, ఓకే, కరెంటు పోతుంది, ఇప్పుడు వైర్లన్నీ ప్రాబ్లం అయిపోతాయి. ప్రాబ్లం అయిపోతే స్టార్ట్ అయిపోతాయి, యాంప్లిఫైర్లు అన్నీ కాలిపోతూ ఉంటాయి. ఒకటే రోజు మనకి దాదాపు 10 యాంప్లిఫైర్లు కూడా కాలిపోతాయి ఒక రోజు. మై గాడ్, ఒక యాంప్లిఫైర్ ఎంత ఉంటుంది? ఒక యాంప్లిఫైర్ మనం రిపేర్ చేయించుకుంటే 300 నుంచి 400 అవుతుంది. కొత్తది అయితే 1000 రూపీస్, 1000 రూపాయలు అవుతుంది. ఇవన్నీ చేసుకుని మొత్తం సెటిల్ చేసుకుంటూ రావాలా? చేసుకుంటారు. ఎప్పుడన్నా అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు? చాలా సార్లు చేస్తాను. మ్యాక్సిమం మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కేబుల్ వృత్తిలో ఉన్నావు? 12 years అయిందండి. 12 సంవత్సరాల నుంచి కేబుల్ వృత్తిలో ఉన్నావు కదా. ఈ 12 సంవత్సరాల కేబుల్ వృత్తిలో ఎక్కువ మొత్తంలో లాస్ అయిన సందర్భం ఎప్పుడు? వర్షాలు వచ్చావు, లేకపోతే బాగా తుఫాన్లు ఇట్లా వచ్చావు, లేకపోతే అన్ని వచ్చేసి అదేదో షార్ట్ అయిపోయావు? అంటే చాలాసార్లు ఈ మంత్ మొన్న ఎన్ని రోజులు ఎండలు ఉన్నాయి, సడన్గా వర్షాలు పడ్డాయి కదా. వర్షాలు పడ్డాక దాదాపు ఒక 10 యాంప్లిఫైర్లు ఖరాబ్ అయినాయి. అంటే ఐసీలు పోతాయి. ఐసీ అని ఉంటుంది. ఐసీ ఏంటంటే వాతావరణం చేంజ్ అయ్యే కల్లా ఇంకనే ఖరాబ్ అవుతుంది. ఈ బాక్స్ వరకు పర్ఫెక్ట్ ఉంది, మధ్యలో కూడా అక్కడ ఉపదేశి పెట్టాము. ఆ బాక్స్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది. అది కూడా ఫెయిల్ అయిందా? అది కూడా అంటే డౌట్, ఫెయిల్ అయిందా, యాంప్లిఫైర్ ఏమన్నా ఖరాబ్ అయి ఉంటుందని డౌట్. ఆల్రెడీ ఇక్కడ ఖరాబ్ అయింది. ఇది ఓకే చేస్తారు కదా, ఇక్కడ ఇది ఓకే ఉంది. చేయడం వల్ల ఇప్పుడు అందరూ కేబుల్ వచ్చేసి అక్కడ కనెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. అక్కడ ముందు ఉన్నది ఇంకో బాక్స్. చూసారుగా, పవర్ సప్లై అయిపోవటం వల్ల, యాంప్లిఫైర్లు పోవటం వల్ల ఎంత లాస్ వీళ్ళకి. ప్రతి లైన్ చెక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ లైన్లో పవర్ సప్లై ఇక్కడ మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత, మళ్ళీ బాక్స్ ఫిట్ చేసిన తర్వాత, ఇక్కడ మళ్ళీ యాంప్లిఫైర్ కూడా దీన్ని రెడీ చేసి పెట్టించారు. అక్కడ యాంప్లిఫైర్ కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు అందరి ఇళ్లలోకి మళ్ళీ కేబుల్ సిగ్నల్ వస్తుంది. అది కూడా రెడీగా చెక్ చేసి మీకు అందిస్తారు. దీనికి ఆఫ్లో ఉన్నట్టు ఆన్ చేయాలి. అని చేస్తే వోల్ట్స్లో ఉండాలి మనకి. అంటే ఏసీ అని ఉంటుంది, 74 AC అంటే పవర్ మనకు 75 వస్తుంది. మినిమం ఎంత రావాలి మనకి? 50 అబోవ్ ఉంటే మంచి డెప్త్ ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది అట్లేదు, చాలా బాగుంది, అంటే పర్ఫెక్ట్. అది తర్వాత మనం ఇది ఫస్ట్ ఎయిడ్ పవర్ ఓకే ఉంది, ఆఫ్ చేసుకున్నాం. ఇది ఓకేనా? ఇది ఓకే. పవర్ ప్లస్ కేబుల్ టీవీ కూడా సిగ్నల్ ఎంత ఉంది అనేది చెక్ చేసేది. ఇది ఆన్ చేస్తే మనకు దీంట్లో పవర్ ఆన్ అయింది కదా, మనకు యాంప్లిఫైర్ ఆన్లో ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే దీంట్లో లైట్స్ ఉంటాయి. ఓకే. అదే మనకి ఇప్పుడు యాంప్లిఫైర్ ఇది ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఈ ఫీజులు అనేవి షార్ట్ అయిపోతాయి. ఇప్పుడు లైన్ ఇక్కడ అంతా లైన్ క్లియర్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు అక్కడ వాళ్ళకి కేబుల్ అక్కడ దాకా మనం ఇందాక అపార్ట్మెంట్ లో చేసాం కదా, అక్కడ దాకా అనేది. ఇది మా ఇల్లు అండి, వర్క్ అయిపోయింది కదా, లంచ్ చేసి మళ్ళీ కంప్లైంట్స్ ఉన్నాయి, మళ్ళీ బయలుదేరాలి. చూసారుగా, ఇదే నుంచి కొత్తళ్ళకి కనెక్షన్ ఇచ్చాం. అదేవిధంగా పవర్ బాక్స్ ఫెయిల్ అయిపోయింది. దాదాపు 100 ఏళ్లలో కేబుల్ సిగ్నల్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ లైన్ అంతా చెక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో సాల్వ్ చేసుకొని అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. లంచ్ టైం అవుతుంది. అన్నం తినేసిన తర్వాత ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి చాలా చోట్ల. ఆ కంప్లైంట్స్ అన్ని అటెండ్ చేసుకొని ఇవాళ వర్క్ దాదాపు పూర్తయినప్పుడే మళ్ళీ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కలెక్షన్స్కి మళ్ళీ పోవాలి. కొన్నిసార్లు మళ్ళీ డబ్బులు కూడా తీసుకోవాలి మళ్ళీ అంతా. ఇంత వర్క్ ఉంది మాకు. అయినా సరే మమ్మల్ని ఇంకా కేబుల్ రోడ్ అనేది పిలుస్తున్నాం. లంచ్ చేసుకుని వెళ్దాం. కేబుల్ టీవీకి సంబంధించి వీరికి ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు కూడా వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి హైటెక్ ప్రపంచంలో. ఒకసారి వీళ్ళందరితో ఒకసారి మాట్లాడి మనం తెలుసుకుందాం. ఈ వృత్తి నీకు తృప్తి అనిపించిందా? సాటిస్ఫై. ఓకే, మనం చదువుకుంది ఏం లేదు, ఎడ్యుకేటెడ్ కాదు, జస్ట్ ఇదేంటంటే మనకు తెలిసిన వ్యాపారం. జనరల్గా మీరు కస్టమర్స్తో ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటుంటారు? అంటే కొంతమంది క్లారిటీ వస్తుంది, కొంతమంది కొంచెం ఇంత చిన్న చుక్క ఉన్నా కానీ ఉండొద్దు అంటారు, చాలా క్లియర్ రావాలంటారు. పేమెంట్ విషయంలో ప్రాబ్లం ఉంటుంది, పేమెంట్ సరిగ్గా ఇవ్వరు, 4-5 నెలలు డ్యూ పెడతారు,
మనం అడిగితే గొడవ అవుతుంటాం, అలాంటి కొన్ని రిస్క్లు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. భవిష్యత్తులో డిటిహెచ్ వచ్చేసి మీ బిజినెస్ అంతా కొలాప్స్ అయ్యే పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి కనుచూపు మేరలో ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏమి మీకు ఆ భయం ఉందా? ఏం లేదండి. అది ఎలా చెప్పుకోవాలి మీరు? ఎలా అంటే ఇప్పుడు ఎంఎస్ఓలు కూడా హెచ్డి క్వాలిటీతో కంట్రోల్ రూమ్ తయారవుతుంది. మొత్తం హెచ్డి 400 ఛానల్స్ ఇస్తారు. దాంట్లో నెట్ వస్తుంది, ఐపీటీవీ అంటారు, అది ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ 3 వస్తాయి. హెచ్డి క్వాలిటీలో వస్తుంది. కేబుల్ వాళ్ళే బెటర్, ఎందుకంటే డబ్బులకు తిరుగుతాడు, కంప్లైంట్కు తిరుగుతాడు, ఇంటి చుట్టూ కేబుల్ అని తిరుగుతాడు. అదే డిటిహెచ్ తీసుకున్నాం అనుకో, రీఛార్జ్ చేయించుకోవాలంటే మనం షాపుకి పోవాలి, కనెక్షన్ కావాలంటే షాపుకి పోవాలి, మళ్ళీ అడిగి అవి డ్రా చేయాలి, ఇది కస్టమర్ తిరగాలి, వాడి కోసం తిరగాలి కస్టమర్. అదే మనమైతే కస్టమర్ కోసం మేము తిరుగుతాం. ఇల్లు తిరగాలి, లైన్లు ఎక్కాలి, మీరే చేసుకోవాలి, అన్నీ మీరే చేసుకోవాలి. విలువ ఉన్నదా? కొంతమంది చాలా మంచిగా చూసుకుంటారు, అలాగనే కూర్చోబెడతాం, 2 సార్లు ఛాయ్ తాగండి, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా. ఏ పొజిషన్లో లేనో కూడా కేవలం వచ్చిండు వాడేంది అంటాడు. అక్కడ అందరూ మంచి వాళ్ళు లేరు, అంతా చెడ్డవాళ్ళు కూడా లేరు. అంతా కస్టమర్ని బట్టి ఉంటుంది, అవతల వ్యక్తి మనస్తత్వాలను బట్టి ఉండదు. మన ఇంట్లో వచ్చి సిగ్నల్ చూసిన 80 ఛానళ్ళు ఆనందంగా చూసినంత ఈజీగా లేదు. ఎండైనా సరే, వానైనా, చలైనా సరే, మీ ఆనందం కోసం మేమందరం కష్టపడుతూనే ఉంటాం. మీ ఆనందం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. కేబుల్ బిల్ అండి. అట్లా కాదు, నిన్న కూడా వచ్చాం కదా. ఎప్పుడు రమ్మంటారు? లాస్ట్ మంత్ కూడా మీరు కట్టలేదుగా. కొంచెం కట్టే బాగుంటుంది, 2 months బ్యాక్ ఉంది. సరే, ఇదేనా ఇది ఇంతేనా? 3 ఫ్లోర్లు ఎక్కాము, 3 ఫ్లోర్లు ఎక్కాము. రేపు రమ్మంటారు. ఇట్లా ఎన్నిసార్లు